చక్కెర ఎప్పుడు అడిగినా స్టాక్ లేదని చెప్పడం తప్ప వేరే సమాధానమే రాదా? బిజినెస్ లో మాట మార్చకూడదమ్మా, అది వ్యాపారానికే మంచిది కాదు. చక్కెర లేదని లోపల కూర్చొని చెప్పడం కంటే కొట్టు మూసి బయట కూర్చొని జీతం తీసుకో. మేము అనవసరంగా క్యూలో నుంచోడం దేనికి? తెలుసుకున్నావుగా, దయచేయి వెళ్ళు. నెక్స్ట్. కెమెరా కొత్తదా బాబు? ఫిల్మ్ లేదండి. అదే కావాలి. మీ షాప్ లో చెక్కలేదు కదా? స్టాక్ బోర్డు చూసుకో. షాప్ నంబర్ ఏంటి? స్మైల్ ప్లీజ్. థ్యాంక్ యూ. పత్రికా విలేకరా, రాసుకో, రేపు పేపర్ లో చూసుకుంటాను. రాయికి సీల్ ఉందా? స్మైల్ ప్లీజ్. థ్యాంక్ యూ. స్టాక్ రూమా? అక్కడేం లేదు. అసలు ఎవరయ్యా నువ్వు? డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ సప్లైస్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ. లక్ ఉందా? దేనికి? సీలు వెయ్యడానికి. ఇదిగోండి చక్కెర. వస్తాను. బాబు, కాఫీ తాగి వెళ్ళకూడదు? మీ అమ్మాయి స్వయంగా పిలిచి తన చేతో ఇచ్చినప్పుడు తాగుతాను. ఇవన్నీ కొనిపెట్టమని నేను అడిగానా? ఏదో ఒక వంక పెట్టుకుని మా ఇంటికి. అది కాదు, నీకు నాకెవరి సానుభూతి అవసరం లేదు, ఎవరి సహాయం అక్కర్లేదు. ఏమయ్యా, ఇంకా ఆఫీస్ లోనే ఉన్నావు? ఇవాళ ఎవరిని పైకి పంపించలేదా? త్వరగా వెళ్ళి ఏం లాభం సార్, మన విలువ ఎవరికి తెలుస్తుంది? ఎవరో అమ్మాయి చెప్పుచ్చు కొట్టుంటుంది, లేకపోతే వీడు ఆఫీస్ లో 5 గంటల తర్వాత కూడా ఉండటమా? చుట్టూ ఏమిటండి, నన్ను మంచివాడిని చూడమని చెప్పి మీరే గది అతికిచ్చేశారు. ఎవడో కోతిలా కూర్చున్నాడు లోపల. మంచివాడే బాబు, పైగా డబ్బున్నవాడు కూడా. 10 నెలల అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. అయ్యో సార్, మీకు వచ్చే ప్రాబ్లం గురించి ముందుగానే చెప్పాను కదా, మర్చిపోయారా? అదెలా మర్చిపోతాను? వాడు నా పిల్లల తాలూకు తమ్ముళ్ళ లాంటి వాడు. దారి తప్పడు. ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్ కమ్. ఐఎమ్ వెంకటేష్, మీకు పైన. ఐఎమ్ సురేష్, మెడికల్ రిప్రజెంటేటివ్, ఆక్టోపస్ ల్యాబొరేటరీస్ లో పనిచేస్తున్నాను. మీ మందు నేను ఎప్పుడు వాడినా. గిటార్ ఎవరిది? ఇంకెవరిది? నాదే. ఐ లవ్ మ్యూజిక్. మీకు డైలీ బేటా దగ్గర 200 రూపీస్ వస్తుంది కదండి. మంచి హోటల్ ఏసీ రూమ్ లో ఉండొచ్చు కదా. మిస్టర్ వెంకటేష్, ఐఎమ్ ఏ గే గై, జస్ట్ ఫ్రీక్ అవుట్. పని అయిన తర్వాత మ్యూజిక్ వినాలి, మందు కొట్టాలి, మంచి అమ్మాయి దొరికితే టైం పాస్ చేయాలి. ముందు చెప్పిన 2 హోటల్లో దొరుకుతాయి, 3వది ఫ్రీగా దొరకదు కదా. ఇక్కడ కూడా ఏం లేదండి, అంత డ్రై. అమ్మాయిలకి యావరేజ్ టీనేజ్ 53 సంవత్సరాలు. అయ్యయ్యో, అనవసరంగా అడ్వాన్స్ కూడా ఇచ్చేసానే. అమ్మాయి వీళ్ళు కంటపడక ముందు ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలి. ఇదేమిటి సార్, ఏ వయసులో కూడా మీరు గోళీలు ఆడతారా? నో, ఒక చైనీస్ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చింది. నువ్వెవరైనా ఒక అమ్మాయిని ప్రేమించావనుకో, ఆ అమ్మాయిని మనసులో తలుచుకుని దీనిలో ఒకటి తీసి నేల మీదో గోడ మీదో కొట్టాలి. ఇది పగిలిపోతే మన ప్రేమ సక్సెస్. ఏ, నీకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఓన్లీ వన్ ప్లీజ్. ప్లీజ్ టేక్ ఇట్, కమ్ ఆన్.